నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం కావలి రూరల్ మండలం తాళ్లపల్లి పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఆయనకు మేళతాళాల మధ్య పూలు చల్లుతూ అలాగే భారీగా బాణసంచ కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి ఇంటింటికి తిరిగి అభివృద్ధి చేసుకునేందుకు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటును సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అదేవిధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను ఎంపీగా, తనను ఎమ్మెల్యేగా చేసుకొని కావలి అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని వారు కోరారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌడ కాలనీ వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, రేపు జరిగే ఎన్నికల్లో నాకు అఖండమైన మెజార్టీ ఇవ్వాలని, నన్ను చూడాలని, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులతో, మీ సూచనలతో మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో వైసీపీని ఓడగట్టాలి, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. బీసీల పాలిట దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. ముఖ్యంగా కళ్ళు గీత కార్మికుల కోసం, గౌడు కులస్తుల కోసం ఏదైనా పథకాలు తీసుకొచ్చాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలో తప్ప ఈ నేడు ఉన్నటువంటి వైసీపీ హయాంలో ఏ ఒక్కటి కూడా కళ్ళు గీత కార్మికులకు ఏ ఒక్క ఉపయోగం కూడా జరగలేదు. అన్ని రకాలుగా బీసీ కులస్తులకు అభివృద్ధి చెందాలన్నా, బీసీ కులస్తులకు లోన్లు రావాలన్నా, బీసీ విద్యార్థులకు జీవితోపాధి పెరగాలన్నా, బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ రావాలన్నా, రాష్ట్రంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కావల్లో నన్ను ఎమ్మెల్యేగా చేయండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అని చెప్పి ఈరోజు రామచంద్రాపురం గౌడ వాసులందరూ కూడా తెలియజేస్తున్నా.